ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈరోజు మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ప్రోటోకాల్ని పాటించినటువంటి దాఖలాలు కనిపించలేదు. సాక్షాత్తు మంత్రి సమక్షంలోనే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కూడా పాల్గొన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించినటువంటి దాఖలాలు కనిపించలేదు. దీని పట్ల స్థానిక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. చేగుంట మండలం వడియారంలో జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలోకి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఆహ్వానించడం పట్ల తీవ్రస్థాయిలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులను గౌరవించే స్థాయి పెంచుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి సమక్షంలో ఇలా జరగడం సరైంది కాదన్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలు కొనసాగాయి. ఇక భూంపల్లిలో జరిగినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకవైపు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినా కూడా కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే బయట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, అట్లాగే రైతు భరోసా కూడా అందివ్వలేదని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇక మిడిదొడ్డిలో, తొగుటలో కూడా కార్యక్రమాలు కొనసాగాయి. ఒకవైపు నిరసనల మధ్యనే కార్యక్రమాలు కొనసాగాయి. తొగుట మండలం ఎల్లారెడ్డిపేట వద్ద మల్లన్న సాగర్కు సంబంధించిన నీటి నుంచి దుబ్బాకకు వెళ్ళేటువంటి కెనాల్కు నీటిని విడుదల చేశారు సాగు కోసం. ఈ కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేయడం సరైంది కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులకు ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కేసీఆర్ సాధించిన విజయం ఫలితంగానే, కేసీఆర్ తెచ్చిన నీటి ఫలితంగానే ఇవాళ దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందుతోందని, అది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఈరోజు ఆధునీకరణకు సంబంధించిన పనులను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ముఖ్యంగా 45 లక్షల రూపాయలతో చేసినటువంటి ఆధునీకరణ పనులను మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించి కొత్త కార్యాలయంలో ఆమె సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించారు.